హాయ్ అండి, వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఈరోజు మనం పాతకాలంలో చేసుకునే పద్ధతిలో దోసకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పావు స్పూన్ మినపప్పు వేసుకోండి. ఒక ఎండుమిరపకాయని 2 ముక్కలుగా చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి అంటే కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అప్పుడే ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా వస్తుంది. దోసకాయ కూరలో ఉల్లిపాయ వేస్తే ఆ ఉల్లిపాయకి చాలా రుచి వస్తుందండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా లేదా ఇట్లా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం. ఇప్పుడు బాగా ఏగిన ఉల్లిపాయని అటు ఇటు కదుపుకుంటూ అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలను తీసుకొని వేసుకోండి. టమాటాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. టమాటాలు తినటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. అందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. స్కిన్కి చాలా బాగుంటుంది. సో వీలైనంత వరకు టమాటా అనేది మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు టమాటా ఉడికే వరకు అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ అయినా టమాటా అయినా సరే తొందరగా మీకు మగ్గుతుంది. ఉప్పు పసుపు కలిసే వరకు టమాటా ముక్కలన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు కూర అంతా ఒక చోటకు చేర్చుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తీసి కూరను కదుపుకుంటూ చూస్తూ ఉండండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి దోసకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. మీరు దోసకాయ ముక్కలు వేసుకునేటప్పుడు అందులోకి దోసకాయ గింజ కూడా తప్పకుండా వేసుకోండి. దోసకాయ గింజ అనేది జీర్ణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దోసకాయలో మనకి కాల్షియము, ఫైబరు చాలా ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా దోసకాయ అనేది వారానికి ఒక్కసారైనా సరే తీసుకోండి. దోసకాయ మగ్గే వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మీరు ఎలా అయితే పాతకాల పద్ధతిలో దోసకాయ టమాటా కూర వండుతారో నాకు కామెంట్ సెక్షన్లో రాసి మీ ఫీడ్బ్యాక్ని పంపించండి. దోసకాయ టమాటా బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టి మగ్గనిస్తూ ఉండండి. ఒకవేళ మీ దోసకాయలో వాటర్ ఎక్కువ రావట్లేదు అనుకుంటే 1 గ్లాసు వాటర్ పోసుకోండి. నేను తీసుకున్న దోసకాయ మీడియం సైజ్ది, దానికి సరిపోను వాటర్ అనేది ఉందండి. అందుకని నేను ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవట్లేదు. సో దోసకాయ టమాటా రెండు కూడా బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇట్లా 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి 1 స్పూన్ కారం వేసుకొని కారం అంతా కూడా కలిసేలాగా కూర అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కూరలో మీకు కొత్తిమీర ఉంటే ఫ్రెష్గా ఆ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కారం కూడా మగ్గే వరకు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పాతకాల పద్ధతిలో టమాటా దోసకాయ కూర రెడీ. మా అమ్మమ్మ అయితే ఇట్లానే చేసేదండి. మరి మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.